హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీరియల్ తర్వాయి భాగంలోకి వెళ్ళినట్టయితే యామినిని కొట్టి పోలీసులకు అప్పగించిన రాజ్. మరి ఏమైంది శ్వేతకు చూద్దాం. రాజ్ నిద్ర లేచేసరికి ఫోన్లో ఒక వాయిస్ మెసేజ్ వచ్చి ఉంటుంది. పక్కనే కావ్య కూడా నిద్రపోతూ ఉంటుంది. అది ప్లే చేయగానే హలో డియర్ రాజ్ అని వినిపిస్తూ ఉంటుంది. రాజ్ కంగారుగా దాన్ని ఆపేసి ఇదేంటి యామిని వాయిస్లా ఉంది అనుకుంటాడు మనసులో. కంగారుగా పైకి లేచి కాస్త దూరం వెళ్ళి ఫోన్ దగ్గరగా పెట్టుకొని ఆ వాయిస్ మెసేజ్ మొత్తం వింటాడు. వినుకుంటూనే అలానే నిద్రపోతాడు. రాజ్ ఏంటి నా వాయిస్ విని భయపడ్డావా లేక సర్ప్రైజ్గా ఫీల్ అయ్యావా? అవును, అంతగా ఆలోచించకు, కోర్టుకు వచ్చింది నేను నిన్ను చూశాను. నువ్వు అప్పట్లానే ఉన్నావు, ఇప్పుడు కూడా స్మార్ట్గా అందంగా ఉన్నావు. అలానే చూస్తూ ఉండాలనిపించింది. నువ్వు నా కోసం వెతుకుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా. సరే కానీ నీకో సర్ప్రైజ్ ఉంది, వెళ్ళి చూడు, లేట్ చేయకు, అందరూ హాల్లోకి వచ్చే టైం అయింది, వెళ్ళు అని ఆ వాయిస్ మెయిల్లో ఉంటుంది. వెంటనే రాజ్ పరుగున మెట్ల దాకా వెళ్ళి హాల్లో చుట్టూ చూస్తాడు. హాల్ మొత్తం ఫొటోస్ పరిచి ఉంటాయి. ఆ ఫొటోస్లో రాజ్ యామిని క్లోజ్గా దిగిన ఫోటోలన్నీ. వెంటనే రాజ్ కంగారుగా అన్నింటినీ పరుగున ఫోటోలన్నీ ఏరుతాడు. మరొక వాయిస్ మెసేజ్ చేస్తుంది. మరి మన గతం నీ దారి పొడవునా కనిపిస్తుంది. గతాన్ని నీ భార్య చూస్తే ఏమవుతుంది? అందరూ నిద్ర లేవకముందుకే మన గతాన్ని నిద్రపుచ్చు లేదంటే ఏమవుతుందో ఏమో అని అంటుంది ఆ వాయిస్లో. వెంటనే రాజ్ పరుగున వెళ్ళి వాటిని ఏరుతూ ఉంటాడు. హాల్లో అంతా ఖాళీ చేసి చటుక్కున సోఫాలో కూర్చుని సరికి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా వచ్చేస్తారు, ఒకరి తర్వాత ఒకరు. అయితే రాజ్ కంగారులో ఫోటోలన్నీ సీట్ కింద పెట్టుకొని కూర్చుంటాడు. సుభాష్ వచ్చి జరగరా అంటే జరగను, ఇలా వచ్చి కూర్చోండి డాడీ అంటాడు. అరే జరగడానికి ఏంట్రా అంటే నాకు కాస్త నడుము నొప్పిగా ఉంది అనడంతో కవి రాజ్ పక్కనే కూర్చుంటాడు. సుభాష్ అపర్ణాదేవి ఎదురు సోఫాలో కూర్చుంటారు. ప్రకాశం, రుద్రాణి, రాహుల్ కూడా కూర్చుంటారు. కవి, అప్పు, స్వప్న వాళ్ళు కూడా అప్పుడే దిగుతుంటారు. ఇంతలో కళావతి కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే రాజ్కి మరో మెసేజ్ వస్తుంది యామిని నుంచి. మరి కిచెన్లో ఉన్న ఫోటోలని మీ ఆవిడ చూస్తే ఎలా అని మెసేజ్ చూడగానే కళావతి అని గావు కేక పెడతాడు. రాజ్ పక్కనే ఉన్న అపర్ణాదేవి హడలిపోయి ఆ అరుపుకి కావ్య పరుగున వచ్చి ఏమండి నడుము నొప్పి ఎక్కువైందా అంటుంది. అబ్బే లేదు, నాకు ఫోన్ గదిలో ఉంది, తీసుకొని రా అని కావ్యను గదిలోకి పంపించి వాటర్ తాగుతాడు అని అబద్ధం చెప్పి జాగ్రత్తగా కిందున్న ఫోటోలను తీసి ఎవరు చూడకుండా జేబులో పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళి ఆ ఫొటోస్ని కూడా తీసి దాచేస్తాడు. ఇంతలో మరొక మెసేజ్ రావడంతో అది చూసుకుంటూ వెళ్తుంటే కావ్య ఎదురొచ్చి ఏమండి మీ ఫోన్ మీ చేతిలోనే ఉంది కదా, నన్ను ఎందుకు పంపించారు అంటుంది కోపంగా. దాంతో రాజ్ వెర్రి నవ్వు నవ్వి అవును కదా సారీ అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఏమైంది రాజ్కి అని అంతా తల పట్టుకుంటారు. ఇక రాజ్ బయటికి వెళ్ళి ఆసుపత్రి నుంచి కాల్ చేసి మీ ఆసుపత్రికి డ్రగ్ ఎడిట్ పేషెంట్ యామిని ఉండాలి కదా, తను ఉందా అంటూ ఆరా తీస్తాడు. 2 days క్రితమే క్యూర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోయింది. మీరు స్వరాజ్ గ్రూప్ ఎండి రాజ్ గారేనా అని అడుగుతారు డాక్టర్. నా పేరు రాజ్ అని మీకెలా తెలుసు అంటాడు. రాజ్ యామిని గారే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు చెప్పారు సార్ అంటాడు ఆ వ్యక్తి. రాజ్ కంగారుగా అవునా అంటాడు. అవును సార్, అలాగే మీరు ఫోన్ చేస్తారని తన అడ్రస్ మీకు చెప్పమని చెప్పారు. ఈ నంబర్కి మీ యామిని గారి అడ్రస్ పంపిస్తాను చూడండి సార్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు అవతల వ్యక్తి. యామిని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావని అనుకుంటాడు. తను చదివే కాలేజీలో ఆ రోజుల్లో తుఫాన్లా నా జీవితంలోకి అనుమతి లేకుండా వచ్చేసావు అని గతంలోకి వెళ్తాడు రాజాది. రాజ్ కాలేజ్కి వెళ్ళే రోజులు. ఒకరోజు బండి మీద వెళ్తూ ఉండగానే కాలేజీలో యామిని ఎగురుకుంటూ రాజ్ బండి మీద పడుతుంది. అప్పుడు ఒకరిని ఒకరు కలవడం చూసుకొని సారీ చెప్పుకుంటారు. వెంటనే రాజ్ బండి మీద వెళ్ళిపోతుంటే యామిని మాత్రం అలానే చూస్తూ ప్రేమలో పడిపోయినట్లు నటిస్తుంది. నాయకమైన నవ్వు, చిన్నపిల్లల మనస్తత్వం చూసి ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో కూడా ఉంటారా అనుకునేవాడిని. నేను సారీ చెప్పి వెళ్ళిపోతుంటే తన మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. ఆ పరిచయం నా జీవితాన్ని మార్చేస్తుంది, ఊహించలేకపోయాను అనిపించేది అంటూ రాజ్ చెప్తూ ఉంటాడు. చాలా తక్కువ కాలంలో తను నాకు చాలా దగ్గరైపోయింది. కానీ తనను ప్రేమించి ఎంత తప్పు చేశానో నాకు మొదటిసారిగా అర్థమైంది అంటూ రాజ్ మరో సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
స్నేహితురాలు రాజ్ మీద చెయ్యి వేసి మాట్లాడడం చూసిన యామిని తట్టుకోలేక ఆమెపై అటాక్ చేసి ముఖం పాడేయాలా యాసిడ్ పోసి ఖరాబ్ చేస్తుంది. అది తెలుసుకున్న రాజ్ ఆమెను లాగిపెట్టి కొడతాడు. శైలు నా ఫ్రెండ్ అని నీకు చెప్తే అర్థం కాదా? తన ముఖాన్ని ఎందుకు పాడు చేశావు? తనకు జీవితం లేకుండా చేస్తావా అని రాజ్ యామినిపై గొడవ పడుతూ ఉంటాడు. శాడిస్ట్ దాంతో నేను మాట్లాడను, ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు, ఐ హేట్ యూ అనేసి వెళ్ళిపోతాడు. రాజు కాసేపటికి మళ్ళీ యామిని నుంచి కాల్ వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను కాల్ చేయొద్దు అని అంటాడు రాజు. రాజ్ లిఫ్ట్ చేసి ఇదే చివరి కాల్, నేను తప్పు చేశాను, మన కాలేజ్ బిల్డింగ్ పై నుంచి మాట్లాడుతున్నాను అంటూ షాకింగ్ ఇస్తుంది. పిచ్చా నీకు అని కంగారుగా అక్కడికి పరుగు తీసి రాజ్ కింద నుంచి చూస్తూ కిందకు దిగిరా అని రాజు పిలుస్తాడు. లేదు రాజ్, నువ్వు నా సారీని అంగీకరించి మళ్ళీ నాకు ఐ లవ్ యూ చెప్తే నేను తిరిగి కిందికి వస్తాను, లేదంటే దూకేస్తాను అని బెదిరిస్తుంది రాజ్ని. వినకపోవడంతో రాజ్ ఐ లవ్ యూ అని చెప్పి కిందకు రప్పిస్తాడు. అప్పటికే పోలీసులకి కాల్ చేసి శ్వేతపై దాడి గురించి కంప్లైంట్ చేయడంతో వాళ్ళు వస్తారు. యామిని నుంచి ఐ లవ్ యూ టూ అని అంటూ కిందకు వచ్చి రాజ్ని హగ్ చేసుకునేలోపు పోలీసులు వచ్చి ఆమెను పట్టుకుంటారు. క్షమిస్తాను, ముందు ఆసుపత్రికి పద అని అబద్ధం చెప్పి ఆమెను నమ్మించి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. ఆ తర్వాత రాజ్ తెలివిగా కాలేజ్ మానేసి తన డీటెయిల్స్ కాలేజ్ హిస్టరీ నుంచి డిశ్చార్జ్ చేసి హైదరాబాద్లో మరో కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడితో యామిని సమస్య పోయింది అనుకుంటే ఇన్నేళ్ల తర్వాత కూడా నన్ను వెంటాడుతుందేంటి ఇప్పుడేలా అని రాజ్ తనలో తనే అల్లాడిపోతూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.